ఆచి చికెన్ మసాలా. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు బంద్ పాటిస్తున్నాయి. తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆటోలు, క్యాబ్ల అసోసియేషన్ ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి తాము తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక బంద్ నిర్వహించనున్నట్లు 18 సంఘాల జేఏసీ తెలిపింది. ఓలా, ఊబర్ వంటి సేవలపై కూడా నిషేధం విధించాలని, ట్రాఫిక్ జరిమానాలపై 80% రాయితీ ప్రకటించాలని గట్టిగా కోరుతున్నారు. ప్రతి ఒక్క ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్స్ పై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతోనే నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు తెలిపారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు బంద్ పాటిస్తున్నాయి. తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆటోలు, క్యాబ్ల అసోసియేషన్ కూడా ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి తాము తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక బంద్ నిర్వహించనున్నట్లు 18 సంఘాల జేఏసీ తెలిపింది. ఓలా, ఊబర్ వంటి సేవలపై నిషేధం విధించాలని, ట్రాఫిక్ జరిమానాలపై 80% రాయితీ ప్రకటించాలని గట్టిగా కోరుతున్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు 12,000 ఆర్థిక సాయాన్ని ఏటా ఇవ్వాలని, తమకు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్స్ పై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. ఆటోలకు సంబంధించి సమ్మె ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఏదైతే నిర్వహించబోతా ఉన్నారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికులు ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7.5 లక్షల ఆటోలు రోడ్ల మీద మనకు నిత్యం కనిపిస్తా ఉంటాయి. ఈ 7.5 లక్షల ఆటోలు కూడా బంద్లో పాల్గొంటాయంటూ కూడా ఆటో జేఏసీ యూనియన్స్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం 18 ఏదైతే ఆటో యూనియన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా జేఏసీలుగా ఫామ్ అయ్యి రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చేటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా వీరి డిమాండ్ చూస్తే, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఆటో కార్మికులు. ప్రధానంగా ఈ ఏదైతే ఫ్రీ ఉచిత బస్ కార్యక్రమం వచ్చిన తర్వాత ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. వీరికి సంబంధించి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఒకటి, దాంతో పాటుగా 12,000 రూపాయల ఏదైతే ఆర్థిక సహాయం అందిస్తున్నారో వాటిని ఖచ్చితంగా నిర్వహించాలి, ఇవ్వాలంటూ కూడా కోరుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మరొక అంశం, మీటర్ మీద ఛార్జీలు పెంచాలి అనేది కూడా వారు కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరొకటి, ఈవీ వెహికల్స్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంటుంది. మరి వాటి వల్ల ఆటోలు కూడా ఈవీ వెహికల్స్ గా మార్చుకోవాలనుకుంటే తమకు ఆర్థిక సహాయం పెద్ద ఎత్తున కల్పించాలి, ఈ 50% సబ్సిడీ తోటి కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఏదైతే ఆటో యూనియన్లకు సంబంధించి సమ్మె నిర్వహించడం జరిగింది. ఆ రోజు గత సంవత్సరం పొన్నం ప్రభాకర్ మంత్రి, రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ చర్చలతోటి కూడా ఆటో యూనియన్లు సమ్మె విరమించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో సమ్మెలు నిర్వహిస్తామంటూ కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఆటో డ్రైవర్లకు 3 హామీలు ఇచ్చిందంటూ కూడా
అటు ఆటో యూనియన్లు చెప్తా ఉన్నాయి. ఆ హామీలు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయడం లేదంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా సుమారు 200 డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి 12,000 రూపాయల ఆర్థిక సహాయం ఎప్పుడు ఇస్తారంటూ కూడా వారు కోరుతా ఉన్నారు. దాంతో పాటుగా ఏదైతే ఈవీ వెహికల్స్ కి సంబంధించిన అంశం పైన కూడా చర్యలు తీసుకోవాలి, వెంటనే తగు సహాయం చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఆటోలతో పాటుగా స్కూల్ వ్యాన్లు కూడా బంద్ పెడుతున్నట్టు కూడా ఆటో యూనియన్లు ప్రకటన చేయడం జరిగింది. దీంతో పాటుగా జేఏసీ నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశం చూస్తే మాత్రం ర్యాపిడో బైకుల పైన నిషేధం విధించాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులు ఏవైతే ఉంటాయో వాటిపైన ఖచ్చితంగా నిషేధం విధించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఉచిత బస్ ప్రయాణంతో తాము తీవ్రంగా నష్టపోతే, మరోపక్క ర్యాపిడో, ఓలా, ఊబర్ సంబంధించినటువంటి వాటితోటి కూడా తాము తీవ్రంగా నష్టపోతున్నాము, వాటిని కూడా బహిష్కరించాలంటూ కూడా వారు డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా నాకు అనిపిస్తోంది. దాదాపుగా 7.5 లక్షల మంది ఏదైతే యూనియన్ సంబంధించి ఆటో కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారంటూ కూడా యూనియన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సమ్మె విరమించండి, సమ్మెకు వెళ్లొద్దు, మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తాము అంటూ కూడా వారు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రేనా ఓకే వంశీ. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు బంద్ పాటిస్తున్నాయి. తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆటోలు, క్యాబ్ల అసోసియేషన్ ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి తాము తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక బంద్ నిర్వహించనున్నట్లు 18 సంఘాల జేఏసీ తెలిపింది. ఓలా, ఊబర్ వంటి సేవలపై నిషేధం విధించాలని, ట్రాఫిక్ జరిమానాలపై 80% రాయితీ ప్రకటించాలని గట్టిగా కోరుతున్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు 12,000 ఆర్థిక సాయాన్ని ఏటా ఇవ్వాలని, తమకు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్స్ పై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు తెలిపారు.